ఒక సాధకుడు సత్యాన్ని అన్వేషిస్తూ బుద్ధుని మార్గాన్ని అనుసరించాడు. అతను మొదట ఆర్య మౌనం పాటించాడు. కేవలం మాటలే కాదు, సంజ్ఞలు మరియు చూపుల ద్వారా కూడా బయటి ప్రపంచంతో సంబంధం తెంచుకున్నాడు. ఈ నిశ్శబ్దంలో తన మనస్సులోని కోరికలు, ద్వేషాలు ఎంతటి శబ్దాన్ని చేస్తున్నాయో అతనికి అర్థమైంది. మౌనం అనేది తన అంతరాత్మను చూసుకోవడానికి ఒక అద్దంలా పనిచేసింది. ఈ ప్రయాణానికి పునాదిగా శీలము నిలిచింది. అబద్ధం ఆడకపోవడం, హింసకు దూరంగా ఉండటం మరియు ఇంద్రియ నిగ్రహం పాటించటం ద్వారా తన మనస్సును నిర్మలం చేసుకున్నాడు. క్రమశిక్షణ లేని మనస్సు ధ్యానానికి నిలకడను ఇవ్వదని గ్రహించి తన ప్రవర్తనను పవిత్రం చేసుకున్నాడు. ఈ శీలమే అతనికి మానసిక ప్రశాంతతను ప్రసాదించింది. ఆ ప్రశాంతతతో అతను శ్వాసపై ధ్యాస నిలిపి సమాధి స్థితికి చేరుకున్నాడు. మనస్సు పూర్తిగా ఏకాగ్రమై శరీరంపై కలిగే సూక్ష్మమైన సంవేదనలను గమనించటం మొదలుపెట్టాడు. సుఖమైనా దుఃఖమైనా అది వస్తుంది మరియు పోతుంది అనే అనిత్యత్వాన్ని శరీరస్థాయిలో అనుభవించాడు. ఈ నిశ్చలత్వం అతనికి అచంచలమైన ధైర్యాన్నిచ్చింది. చివరగా ఈ అనుభవం నుండి ప్రజ్ఞ ఉదయించింది. రాగద్వేషాలకు అతీతంగా సాక్షిభూతంగా ఉండటమే విముక్తి అని అతనికి బోధపడింది. ఏ వస్తువు కూడా శాశ్వతం కాదని, మార్పు ఒక్కటే సత్యమని ప్రజ్ఞ ద్వారా దర్శించాడు. మౌనంతో మొదలై శీలంతో బలపడి సమాధితో నిలకడ పొంది ప్రజ్ఞతో అతను సంపూర్ణ విముక్తిని పొందాడు.